హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ 2,00,000 రూపాయలు పొందాలి అంటే నియమ నిబంధనలు ఏంటి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఏమి రెడీ చేసుకోవాలి, సో దీనికి మేము అప్లికల్ కావాలి అంటే కొత్త ఏమైనా రూల్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వీటన్నిటిని ఒక్క వీడియోలో మీకు ఇన్ని వీడియోస్ చూసినా కానీ మీకు ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఖచ్చితంగా మన ఛానల్ నుండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో రైతు రుణమాఫీ 2,00,000 సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. ఖచ్చితంగా చివరి వరకు చూడండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే, సో రైతు రుణమాఫీకి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్స్ కూడా రావడం జరిగింది. రైతు రుణమాఫీ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలి. దాంతో పాటు మనకి ఇప్పుడు అంటే 2,00,000 వరకు 2,00,000 వరకు రుణమాఫీ అయితే చేయబోతారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పుడు మన ఛానల్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి మేజర్గా రేషన్ కార్డుకి రైతు రుణమాఫీకి గల సంబంధాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పథకానికి రేషన్ కార్డు అయితే కంపల్సరీ కావాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పథకాలు వర్తింప చేస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు ఉంటేనే క్లియర్ కట్గా పథకాలు వర్తింపజేస్తాము. అందులో భాగంగా మనకి ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి, ఉన్నవాళ్ళు ఏ విధంగా రైతు రుణమాఫీ పొందాలి, దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలామందికి క్లారిటీ ఎక్కడ మిస్ అవుతున్నారంటే, రేషన్ కార్డు మాకు లేదు, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. బట్ ఇప్పుడు లేని వారి పరిస్థితి ఏం చేయలేము, ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కూడా అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్స్, గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అయితే కంపల్సరీ కావాలి. దాంతోపాటు ఓటర్ ఐడి కంపల్సరీ కావాలి. ఒకవేళ ఓటర్ ఐడి లేకపోతే ఉన్న వాళ్ళే ఇవ్వండి, ఖచ్చితంగా ఓటర్ ఐడి కంపల్సరీ కావాలి. సో ఇవన్నీ ఉంటే రేషన్ కార్డు అయితే మనకు వస్తుంది. దీంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవి ఇస్తే మనం రేషన్ కార్డు పొందొచ్చు. బట్ ఈ రేషన్ కార్డు తీసుకునేటప్పుడు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, స్ట్రక్చర్ మీరు గమనించండి. సో స్ట్రక్చర్ని గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్ట్రక్చర్ను మీకు వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించుకున్న తర్వాతనే ఈ ప్రొసీజర్కి వెళ్ళండి రేషన్ కార్డు. ఇప్పుడు ఇందులో మీరు, మీ ఫాదరు అండ్ మీ మమ్మీ గారు ఒక రేషన్ కార్డులో ఉన్నారనుకుందాం గతంలో. నెక్స్ట్ ఇంకొక దాంట్లో మీ వైఫ్, వాళ్ళ ఫాదరు అండ్ వాళ్ళ మదర్ అనుకుంటే వీళ్ళు ముగ్గురు ఒక దాంట్లో ఉన్నారు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు వీళ్ళకి 2,00,000 లోన్ ఉంది, వీళ్ళకి కూడా 2,00,000 లోన్ ఉంది. బట్ ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అడిగే వాళ్ళు ఎవరు అడుగుతారంటే, నేను మా భార్యకి సపరేట్ రేషన్ కార్డు లేదు, మాకు ఇంకో 2,00,000 లోన్ ఉంది, మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి కూడా అడిగితే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో ఉన్నారు, మీ వైఫ్ కూడా ఇందులో ఉంది. ఫస్ట్ ఇందులో రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకోండి. అంటే రేషన్ కార్డులో మనం రిక్వెస్ట్ ఫామ్ ఉంటుందండి, అంటే మన ఒక పర్సన్ని రిమూవ్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ని ఇందులో రిక్వెస్ట్ ఫామ్ పెడితే ఆ అప్లికేషన్లో ఆ పర్సన్ని రిమూవ్ చేస్తే తర్వాత ఇందులో నుంచి మనకు రిమూవ్ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో కూడా మీ వైఫ్ని రిమూవ్ రిక్వెస్ట్ పెట్టండి, ఇందులో నుంచి కూడా మీ వైఫ్ రిమూవ్ అయినట్టు తెలుస్తుంది. ఓన్లీ అప్పుడు ఇందులో ఇద్దరు పర్సన్స్ మాత్రమే ఉంటారు. సో ఇద్దరు పర్సన్స్కి ఒకవేళ 2,00,000 లోన్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇక్కడ మీ రూల్ ఇక్కడ ఏంటంటే, మీ మమ్మీ మీ డాడీ ఉంటారు, ఇక్కడ మీ అత్త మీ మామ ఉంటారు. సో ఇక్కడ ఇతనికి 2,00,000 రుణమాఫీ అవుతుంది, ఇతనికి 2,00,000 రుణమాఫీ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తారు. ఎవరు? మీరు. దాంతోపాటు మీ పిల్లలు కనుక ఉంటే పిల్లల్ని కూడా యాడ్ చేయండి. ఇందాక చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్పాను. ఒకవేళ మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా యాడ్ చేయండి. మీరు, మీ వైఫ్ ఇద్దరు కలిసి రేషన్ కార్డులకు వచ్చి కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తారు. సో ఇది అప్లికబుల్, అంటే కొత్త రేషన్ కార్డు అప్రూవల్ ఎక్కడ చేయాలంటే, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అందులో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డులోకి వెళ్ళేసి ఫుల్ డీటెయిల్స్ ఇస్తే అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. తర్వాత అప్రూవల్ రాగానే మీకు రేషన్ కార్డు అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక డౌట్, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా, ఇప్పుడు నీకు పాత రేషన్ కార్డు ఇవ్వాలని డౌట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక ఇద్దరు పేర్లు చెప్పాను. ఇప్పుడు మీ అత్త మామ ఇందులో ఉన్నారు, మీరు కూడా ఇట్లా మీరు ముగ్గురున్నారు. ఇప్పుడు ఇందులో ఒక పర్సన్ రిమూవ్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డు అంటే మళ్ళీ రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన రేషన్ కార్డు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అట్లా రిమూవ్ చేసిన తర్వాత పెట్టుకున్న రేషన్ కార్డు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే రిమూవ్ అయ్యారు, ఒకవేళ పాతది ఇస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. రిమూవ్ అయిన తర్వాతనే పర్సన్స్కి రేషన్ కార్డు ఇవ్వండి. ఇది రేషన్ కార్డు పరిస్థితి.
కొత్త రేషన్ కార్డుకి పాత రేషన్ కార్డుకి తేడా చెప్పండి చెప్పానుగా క్లియర్‌గా. ఏ రేషన్ కార్డ్ ఇవ్వాలంటే అప్డేట్ చేసుకున్న రేషన్ కార్డ్ మాత్రమే ఇవ్వండి. దానివల్ల మీకు రుణమాఫీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొక విషయం ఏందంటే రుణమాఫీకి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకటి, నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇంతవరకు రెన్యువల్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వస్తుందా? నేను 2 ఇయర్స్ బ్యాక్ రెన్యువల్ చేశాను, నాకు వస్తుందా? ఇంకోటి 3 మంత్స్ బ్యాక్ నేను లోన్ తీసుకున్నాను, నాకు వస్తుందా రుణమాఫీ? అంటే అందరికీ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మా ప్రభుత్వం రాగానే 2 lakhs రుణమాఫీ చేస్తామన్నది అదే ప్రకారంగా. కాకపోతే అందరికీ చేస్తుంది, బట్ కాకపోతే ఒక్క కండిషన్ మాత్రం యాడ్ చేసింది. ఏం చేసిందంటే కేవలం రేషన్ కార్డు కలిగి ఉండాలి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇంకోటి, రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి మాఫీ అవుతుందా అని అడుగుతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమందికి రేషన్ కార్డు లేదు కదా, మరి వాళ్ళకి రుణమాఫీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు, పెన్షనర్స్ కానీ వీళ్ళకి. సో వీళ్ళకి గుర్తుపెట్టుకోండి, రుణమాఫీ అయితే వీళ్ళకి అవ్వదండి. ఖచ్చితంగా 100% రేషన్ కార్డు అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే మనకి ఈ రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి చేసే అవకాశం లేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. 2 రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. ఒకటి, గోల్డ్ లోన్స్ తీసుకుంటే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను మార్టిగేజ్ లోన్ తీసుకున్నాను. సో మార్టిగేజ్ లోన్ తీసుకుంటే రుణమాఫీ అవుతుందా? మార్టిగేజ్ లోన్ అనేది వేరు, గోల్డ్ లోన్ వేరు, అండ్ క్రాప్ లోన్ వేరు. ఇప్పుడు క్రాప్ లోన్కి మాత్రమే రుణమాఫీ 2 lakhs చేస్తున్నారండి, మార్టిగేజ్ లోన్కి ఉండదు. గోల్డ్ లోన్స్కి రుణమాఫీ అంటే కొంతమంది గోల్డ్ లోన్స్ గతంలో అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్ పెట్టి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి మార్టిగేజ్ అనేది అగ్రికల్చర్ జిరాక్స్ పెట్టుకొని క్రాప్ లోన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా క్రాప్ లోన్ అనేది సంబంధించిన ఏదైతే ఉంది కదా అది అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ మనకి గోల్డ్ లోన్స్ అనేవి కేవలం అగ్రికల్చర్ జిరాక్స్ మాత్రమే పెట్టారు. సో క్రాప్ లోన్ వేరు, అగ్రికల్చర్ జిరాక్స్ పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న కాన్సెప్ట్ వేరు. సో గోల్డ్ లోన్స్కి రుణమాఫీ అయితే అవ్వదు, గుర్తుపెట్టుకోండి. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అందుకని నేను మంచి క్లారిటీగా కూర్చొని మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ మించి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, తప్పకుండా మనం రిప్లై ఇద్దాం, మనం ఉన్నదే దానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు లోన్స్ కొంతవరకు లోన్స్ ఉన్నాయి, వాటిని నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా రుణమాఫీ పొందాలి, ఈ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ కొంతమంది పదే అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్దాం. ఇప్పుడు కొంతమందికి 1,80,000 కొంతమందికి 1,80,000 ఉందనుకుందాం, కొంతమందికి 1,90,000 ఉంది. ఇద్దరికి అట్లా లోన్స్ ఉన్నాయి, కానీ ఇతనికి ఒక 40,000 ఒకటి వచ్చింది, ఇతనికి ఒక 50,000 ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను కట్టాలా అని అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, రుణమాఫీ అయితే 2 lakhs చేస్తున్నది. 2 lakhs చేసిన రోజు మీకు ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో అంత ఎక్స్ట్రా మీతో కట్టించుకొని మిగతా 2 lakhs రుణమాఫీ చేస్తుంది. ఒకవేళ మీరు ముందే కడితే మాత్రం కట్టుకోవచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు గవర్నమెంట్కి. కట్టుకోండి, ఇక్కడ 40 lakhs ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను రెన్యువల్ చేసుకుంటాను ఇప్పుడు ఇమీడియట్గా అంటే చేసుకోండి. కానీ రేపు రుణమాఫీ అయినప్పుడు మాత్రం కేవలం 1,80,000 మాత్రమే అవుతుంది. మీకు ఆప్షన్ మాత్రం 2 lakhs వరకు ఉంటుంది, కానీ మీకున్న ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ 1,80,000 ఉంటుంది, ఇతను కూడా 1,90,000 ఉంటుంది. సో అట్లా 1,90,000 కానీ 1,80,000 ఎంత అయితే ప్రిన్సిపల్ ఉంటుందో అంతే అవుతుంది మీరు ముందే, ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టేస్తారు కాబట్టి. ఒకవేళ ఇంట్రెస్ట్ కట్టకపోతే మాత్రం 2 lakhs అవుతుంది. ఆ రోజు రిమైనింగ్ బ్యాలెన్స్ మీ నుంచి తీసుకొని 2 lakhs వరకు రుణమాఫీ చేస్తారు. ఇంకొకటి, కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వారికి తర్వాత రుణమాఫీ స్టార్ట్ అవుతుందంటే లేదండి, ఇప్పుడు రుణమాఫీ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈ నెక్స్ట్ వీక్లో రుణమాఫీ స్టార్ట్ అవుతుంది. రేషన్ కార్డులతో సంబంధం లేదు, ఎందుకంటే అది ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి ఒకేసారి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఒకేసారి చేయించలేం కదా. సో ఉన్నవారికి ప్రస్తుతం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ రేషన్ కార్డు లేని వారిని తీసుకోండి, తర్వాత వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ మనకి రేషన్ కార్డు ఈ రోజు నుంచి ఇవ్వబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డ్స్ కూడా. సో చాలా మంచి పెద్ద స్కీమ్ కాబట్టి తెలంగాణలో 2 లక్షలు ఒకే కుటుంబానికి రావడం అంటే అతి ఈజీ కాదు. సో ఈ స్కీమ్ ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, తెరాస ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ అయింది, 1 lakh రుణమాఫీ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వరు అని చెప్పి కొంతమంది చాలామంది నెగిటివ్ కామెంట్స్, అదేవిధంగా కొంతమంది ఏమో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వలేదు, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు వచ్చింది కదా, నేను టీఆర్ఎస్ మనిషినేమో అట్లా ఆలోచిస్తున్నారు. సో అట్లా ఉండదండి, ఎప్పుడైనా ఒక పథకం ఇచ్చేటప్పుడు పార్టీ పరంగా ఇవ్వరండి. సో ఆ పర్సన్స్కి ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో గతంలో 1 lakh ఏదైతే ఇచ్చారో ఇప్పుడు 2 lakhs వరకు కనుక ఇవ్వాలి అంటే తనకి 2 lakhs వరకు మాఫీ అంటే లోన్స్ ఉండాలి. 2 lakhs లోన్స్ ఉంటేనే వాళ్ళకి రుణమాఫీ అయితే చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే 2 lakhs ఏకకాలంలో చేస్తారు, అంటే ఒకేసారి 2 lakhs రుణమాఫీ చేస్తారంటే ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే 2 lakhs ఉంది కదా 2 lakhsని ఏకకాలంలో కంప్లీట్ చేస్తాము, మేము విడతల వారీగా చేయము అని చెప్తున్నది. చూద్దాం, దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 2 lakhs కంటే పైన తీసుకుంటే రుణమాఫీ అవుతుందా గుర్తుపెట్టుకోండి. అంటే 2 లక్షల పైన లోన్, అంటే మీ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు 2 lakhs లోన్ ఉందండి, 2.2 కానీ 2.3 lakhs కానీ తీసుకుంటే ఇస్తున్నారా లేదా? అంటే ఎగ్జాంపుల్ గతంలో ఏంటంటే
ఒకసారి 2,00,000 కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా రుణమాఫీ చేయకపోయేది. 2,00,000 బిలో ఉన్న వారికి లోన్స్ మాత్రమే రుణమాఫీ చేసేది. అంటే 1,99,000 రుణం తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ చేసేది. అట్లా పైన తీసుకున్న వాళ్ళకి చేయకపోయేది. బట్ ఈసారి అలా కాదు, మీరు పైన ఎంతైనా తీసుకోండి, కానీ గవర్నమెంట్ ఇచ్చేది మాత్రం 2,00,000 వరకు ఇస్తుంది అని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే 2,00,000 పైన తీసుకున్న వారికైతే ఉంటుంది. ఇంకొకటి, రైతు రుణమాఫీ ఎన్ని ఎకరాలకు ఉంటుంది, ఇటువంటి లిమిట్స్ ఏమైనా పెట్టారంటే ఎటువంటి లిమిట్స్ అయితే పెట్టలేదు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి సంబంధం లేదు, కానీ కేవలం అమౌంట్ మాత్రమే 2,00,000కి మాత్రం రుణమాఫీ పెట్టారు. ఇదొక ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ కలిగి ఉండాలి. మీరు ఏదైతే అకౌంట్ తీసుకున్నారు కదా, లోన్ తీసుకున్నారు కదా, ఆ బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి, అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్ 1B తీసుకొని వెళ్తే అక్కడ మీకు టోటల్గా చెక్ చేసి మీకు రుణమాఫీ అయితే చేస్తారు. దీనికి సంబంధించి జీవో రాగానే మళ్ళీ పూర్తి సమాచారంతో మనం వీడియోస్ అయితే చేసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.